ఆత్మహత్య ప్రణయ్ అమృత సంబంధించిన కేసా, ఎస్ఎస్సి ఎగ్జామినేషనా, లేకపోతే ఇది హైడ్రానా? సి కేసు వేరండి. కేసు అనేది జస్ట్ ఒక కేసు వరకే చూస్తాను. నేను డెఫినెట్గా నా లైఫ్లో హైడ్రా అనేది ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్. ఎందుకంటే దీనివల్ల మొత్తం ఒక సిటీ, ఒక మెట్రో రీజన్ సిటీకి మనం వీఆర్ చేంజింగ్ దానికి కావాల్సినటువంటి దానికి ఒక మంచి డైరెక్షన్ తీసుకెళ్ళడానికి ఒక ఇన్స్టిట్యూషన్ని హెడ్ చేసేదానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం. అంటే ఇవాళ మీరు ఉండొచ్చు, లేకపోతే ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండొచ్చు. ఒక సిస్టమ్ క్రియేట్ చేసే అవకాశం. ఇండివిజువల్ డజంట్ మ్యాటర్. ఇక్కడ రంగనాథ లేకపోతే సమ్ ఎక్సా వై అనేది డజంట్ మ్యాటర్. ఇది ఒక వ్యవస్థ. గ్రేహౌండ్స్ కూడా మనకు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన వ్యవస్థ తయారు చేశారు. అది ఆ వ్యవస్థ గ్రేహౌండ్స్ ఎస్ఐబి అనేది బలంగా అది వెళ్ళే కొద్దీ నక్సలిజాన్ని చెక్ చేయడానికి చాలా స్ట్రాంగ్ సిస్టమ్స్గా తయారైంది. సో ఒక కొత్త సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. అది వ్యక్తి డజంట్ మ్యాటర్. సో అది రేపు ఈ ఇన్స్టిట్యూషన్ని బలంగా తీసుకెళ్ళాలి, దీన్ని రాజకీయాలకు అతీతంగా తీసుకెళ్ళాలి, దీన్ని ఏంటంటే టెక్నాలజీ డ్రివెన్గా తీసుకెళ్ళాలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని దీన్ని తీసుకొచ్చాలి. రేపు ఎవరు కూడా దీన్ని తప్పు పాయింట్అవుట్ చేసే విధంగా లేకుండా చూడాలి. లీగల్ ఫ్రేమ్వర్క్, లీగల్ బ్యాకప్ ఉండేటట్టు చేయాలి. ఇవన్నీ చేయడానికి, ఇన్స్టిట్యూషన్ని చేయడానికి మాకు డెఫినెట్గా గవర్నమెంట్ అన్ని విధాలు ఇస్తుంది. దీనికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం గురించి కూడా మేము నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళతోటి, ఇతర శాటిలైట్ కంపెనీస్ తోటి, సర్వే ఆఫ్ ఇండియా తోటి, ఇట్లా చాలామందితో చర్చలు జరుగుతున్నాయి, ఎంఓయూలు జరుగుతున్నాయి. అంటే ఒక మంచి దిశ వైపు తీసుకెళ్తూ రేపు ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్ క్రియేట్ అయింది. మా ల్యాండ్స్ అన్నీ సెక్యూర్ ఉన్నాయి, కమ్యూనిటీ ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ లేకపోతే పార్కులు అనేటటువంటి దిశగా మనం తీసుకెళ్ళి హైడ్రాన్ తీసుకెళ్తే కనుక ఈ కమ్యూనిటీ ల్యాండ్స్ చాలామంది, నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే చాలామంది డిఫెన్స్ వాళ్ళు వస్తున్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. డిఫెన్స్లో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళంటే వాళ్ళలో ఆ దేశభక్తి అనేది, నిన్న కూడా నేను ఎవరితో మాట్లాడుతాను, అందరు డిఫెన్స్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారండి, వెరీ నైస్ అని చెప్పి. అంటే వాళ్ళలో చాలామంది ఆ సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అందరూ చాలామందిలో ఉంటారు, చాలామంది ఎంప్లాయీస్లో, బట్ ఎక్స్ సర్వీస్ మెన్లో కూడా కొంచెం ఎక్కువగా కనబడుతుంది. హైడ్రా పేరు చెప్పుకొని కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే అనేది అట్లాంటి కంప్లైంట్ చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం, అట్లాంటిది ఉంటే కనుక ఈవెన్ మీడియాలో కూడా, సోషల్ మీడియాలో కూడా. సో అందులో దానికి ఏం చేయాలి, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా అక్కడ లోకల్ పోలీస్కో, ఎవరన్నా అధికారులు, హైడ్రా అధికారులు కూడా రేపు ఎవరైనా చేసినా కానీ కూడా వెంటనే ఏసీబీకో, దీని మీద చాలా స్పష్టంగా ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఆదేశాలు కూడా ఇచ్చారు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి ఇచ్చారు, ఏసీబీకి ఇచ్చారు, అండ్ మాకు చెప్పారు, లోకల్ పోలీసు కూడా చెప్పారు, కమిషనర్స్కి, డీజీ గారికి కూడా. ఎవరైనా కనుక ఇట్లాంటి పేరు చెప్పి చేస్తే కనుక మీరు ఇమ్మీడియట్గా దాని మీద యాక్ట్ చేయండి అని చెప్పి. సో మా అధికారులు కూడా ఎవరైనా హైడ్రా పేరు చెప్పి ఎక్కడన్నా వసూళ్ళకు పాల్పడుతున్నారు కానీ కూడా దాన్ని కూడా మీరు వెంటనే ఏసీబీకో లేకపోతే ఇంకేదో ఇతర లోకల్ ఏజెన్సీకో, లేదు అట్లాంటిది వస్తే కనుక చెప్తున్నాను, మా అధికారులు దాని మీద రాలేదు. అట్లాంటిది వచ్చినా ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి, మన ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో చేశారు.